హాయ్ అండి, అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్లో కండెన్స్డ్ మిల్క్తో కుకీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కుకీస్ని చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా మరి. దీనికోసం ముందుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ 100 గ్రామ్స్ తీసుకోండి. ఇది సాల్టెడ్ అయినా అన్సాల్టెడ్ అయినా పర్లేదు. తర్వాత 1½ కప్పు మైదా వేసుకొని ఒకసారి జల్లించుకోండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ వేసుకొని బటరు మైదా బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత అరకప్పు కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు. సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం బటర్ వేసుకొని కలుపుకోండి. అలా కాకుండా ఈ పిండి చేతికి అంటుకున్నట్లయితే ఇంకొంచెం మైదా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బిస్కెట్ షేప్లో ఒత్తుకోండి. మరీ పలుచగా ఒత్తుకోకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కానీ లేదంటే ఇంకాస్త మందంగా కానీ ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసుకొని బిస్కెట్స్ని ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టుకోండి. ఇప్పుడు స్మైలీ డిజైన్ కోసం ఒక స్ట్రా తీసుకొని ఇలా లోపలికి పెట్టి ప్రెస్ చేస్తే కళ్ళు షేప్ వస్తుంది. తర్వాత ఏదైనా ఒక స్పూన్ తీసుకొని కాస్త లోపలికి ప్రెస్ చేసి కాస్త అటు ఇటుగా తిప్పితే స్మైలీ షేప్ వస్తుంది. ఇలానే మిగతా స్మైలీస్ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు 160 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో ఈ బిస్కెట్స్ని 20 to 25 మినిట్స్ లేదా మంచి రంగు వచ్చే వరకు బేక్ చేసుకోండి. అవెన్ లేని వాళ్ళు అడుగు మందంగా ఉన్న ప్యాన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసి అందులో ఏదైనా స్టాండ్ ఉంచుకొని బిస్కెట్స్ని పెట్టుకొని ప్లేట్ని అందులో ఉంచి ఆవిరి బయటకు పోకుండా ఏదైనా మూత ఉంచుకొని లో ఫ్లేమ్ మీద 30 నుంచి 35 నిమిషాలు బేక్ చేసుకోండి. ఇలా బేక్ అయిన బిస్కెట్స్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఈ స్మైలీస్ని షుగర్ బాల్స్తోనైనా లేదా చాక్లెట్ కాంపౌండ్తోనైనా డెకరేట్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.